హాయ్ అండి, బాగున్నారా? వెల్కమ్ టు అవర్ ఛానల్ అక్కమ్మ రుచులు. నేనైతే చాలా బాగున్నాను. మీ అందరు కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన వీడియోలోకి వెళ్ళే ముందు చేసుకునే ఐటమ్ ఏంటో నేను చూపిస్తాను, ఒకసారి చూద్దాము. వీడియోలోకి వెళ్దాం. ఓకే అండి, ఇది పచ్చి కొబ్బరి. ఈ పచ్చి కొబ్బరిని నేను తీసుకొని కాయలన్నీ పగలగొట్టి ముక్కలు తీసుకొని శుభ్రం కడిగి ఇట్లా మిక్సీ బట్టి పెట్టుకున్నాను. మిక్సీ పట్టిన దాన్ని ఇదిగోండి, ఈ కప్పుతోటి 2 కప్పులు అయ్యింది. కేజీల పరంగా ఒక్కొక్క కేజీ అయ్యింది. ఇది కేజీ కొలతతోటి గిన్నె కొలతతో 2 గిన్నెలు అయ్యింది. 2 గిన్నెలకి నేను బెల్లం తీసుకున్నాను. ఇది గ్రాముల్లో 500 గ్రాములు, 1/2 కేజీ బెల్లం. కప్పు కొలతకు వచ్చేసరికి ఇట్లా ఆపు ఒక కప్పుకు వచ్చింది. ఇది 2 కప్పులు కదా. దీనికి నేను కొంచెం పంచదార యాడ్ చేస్తున్నాను అనమాట. 30 కేజీ పంచదార. తీపి స్వీట్ని బట్టి మనం వేసుకోవాలి. ఇదే సరిపోతుంది అనుకుంటే మనం తినే స్వీట్కి ఇది చాలు. నేను స్వీట్ చూసి కొంచెం పంచదార వేద్దామని ఈ కప్పు ఒక గిద్దడికి తీసుకున్నాను. ఒకసారి చూడండి. తర్వాత యాలకులు ఒక 3 యాలకులు తీసుకున్నాను. వీటిని మనం పట్టి పొడి వేసేటప్పుడు వేద్దాము. దీంట్లో నెయ్యి వేసుకోవచ్చు. నెయ్యి కొంతమంది తినడానికి ఇష్టపడరు, అందుకని నేనైతే మామూలుగానే చేస్తున్నాను. చూడండి, మీకు ఇష్టమైతే నెయ్యి కూడా కొంచెం యాడ్ చేసుకోండి. మనం వీటన్నిటి తీసుకుని వంటగదిలోకి వెళ్దాం రండి. వెలిగించుకుందాం. పొయ్యి మీద గిన్నె పెట్టుకుందాం. ఈ కొబ్బరి ఎందుకు తీసానంటే, ఈ కొబ్బరిని వేపుకొని కొంచెం డ్రైగా చేసుకుని ఉండ చుట్టుకొని ఆ ఉండని ఈ కొబ్బరిలో ఇట్లా కలిపి పెట్టుకుందాం. చూద్దాం, ఇది వేపుకుందాం. చూసారా, ఇది ఇలాగ వేసుకోవాలండి. కొబ్బరి, బెల్లము ఒక్క గిద్దె అంటే 30 కేజీ పడ్డట్టు ఇది కొలత. చూడండి, ఇలాగ వేసుకొని కేజీ కొబ్బరికి 30 కేజీ స్వీట్ పడింది. కొంతమంది ఏంటంటే పాకం పట్టుకొని ఆ పాకంలో వేసి ఇది తిప్పుతారు. నాకు అలాగ ఇష్టం ఉండదు. అమ్మ వాళ్ళు, అత్తమ్మ వాళ్ళు ఇలాగ చేసుకునేవాళ్ళు. ఇలాగే ఇష్టం నాకు. సింపుల్గా అయిపోద్ది, ఎక్కువ శ్రమ ఉండదు, టైం ఎక్కువ తీసుకోదు, చాలా సింపుల్గా అయిపోద్ది అన్నమాట. ఇది చాలా మంచి బలం అండి పిల్లలకి. పెద్దోళ్ళు తినొచ్చు, పిల్లలు తినొచ్చు. మంచి బలం ఇది. ఫస్ట్ టైం మన వీడియోలో కొబ్బరి లౌజులు పెట్టాను. ఇది కొబ్బరి ఉండ, బెల్లంతో చేస్తున్నా కొబ్బరి ఉండ. నాకు పొద్దాకలు వీడియోలో ఎందుకు అమ్మని చెప్తున్నానంటండి, అమ్మ అంటే నాకు చాలా ఇష్టం. అమ్మ మేము 5 పిల్లలమైనా ఇసుకోకుండా, కొట్ల కాడ నుంచి కొనుక్కురాకుండా ఇలాగా ఆమె చేతితో చేసి మాకు పెట్టేది. పక్కింటికి కూడా వెళ్ళనిచ్చేది కాదు. అమ్మ అంటే అంత ఇష్టం నాకు. ఇంకొకటి, వాళ్ళ అన్నయ్య కొడుక్కి నన్ను ఇచ్చింది, మేనమామ కొడుక్కి. నా కొడుకులు మీరు వీడియోలో చూస్తూ ఉంటారు కదా. మేనర్కం చేసినప్పుడు ఏమైందంటే, నాకు బాబు వాళ్ళు ఇద్దరు కూడా హ్యాండిక్యాప్స్గా పుట్టారనమాట. పెద్ద బాబుకి నడుస్తాడు, పాదాల దగ్గర వంపు అనమాట. ఆయనకు ఒక 3-4 ఆపరేషన్లు జరిగినాయి. పర్లేదు, నడుస్తాడు. ఆయనకి మ్యారేజ్ అయ్యింది, బాగుంటాడు. చిన్నబాబుకి వచ్చేసరికి, చిన్నబాబుకి అయితే హాస్పిటల్లో చూపించినప్పుడు హైదరాబాద్ నిమ్స్కి రాశారు.
గుంటూరు విజయభాస్కర్ రెడ్డి గారు హైదరాబాద్ రాశారు. హైదరాబాద్ రాసినప్పుడు తీసుకెళ్తే డాక్టర్లు ఈ బాబు చూడలేడు, మెంటల్గా ప్రిపేర్ అవుతాడు, ఎదిగే కొందే వేస్ట్, మీరు పెట్టే ఖర్చు అంతా పెట్టొద్దు, మంచంలో అలాగే ఉండిపోతాడని ఒక 20-30 మంది డాక్టర్లు వచ్చి చూశారు. చూసి ఏ డాక్టర్ దగ్గర మీరు చూపించొద్దు, ట్రీట్మెంట్ తీసుకోవద్దు, వేస్ట్ అయిపోద్ది అని చెప్పారు. చెప్పినప్పుడు తల్లిదండ్రిగా కొంచెం దుఃఖపడి బాధపడి తిరిగి వచ్చేసాం. నాకైతే ఏం తెలీదు, అన్నీ అమ్మే. చిన్న వయసు, వాళ్ళని ఎలా చేయాలో ఎలా పెంచాలో కూడా నాకు తెలీదు. అన్నీ అమ్మాయి చూసుకునేది, అమ్మాయి చేసేదన్నీ. ఎక్కడికన్నా హాస్పిటల్కి తీసుకెళ్ళాలన్నా చేయాలన్నా మా వారికే చిన్న వయసే కాబట్టి తెలీదు. అమ్మాయి చూసుకునేది అన్నీ, ప్రతి విషయంలో. మనీ విషయమే కానీ, జాగ్రత్తల విషయమే కానీ, వాళ్ళని పెంచే విషయమే కానీ అన్ని అమ్మాయి చూసుకునేది. అందుకని నాకు అమ్మ అంటే చాలా ఇష్టం. వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు. ఇప్పుడు చదివిపించుకున్నాం, మంచి చదువులు చదివిపించుకున్నాం. చిన్నబాబు డిగ్రీ చదివాడు. డిగ్రీ చదివి కంప్యూటర్ని అట్లా అవలేలుగా చేస్తాడు. ఏ పని చేయాలన్నా కానీ బాగా చేస్తాడు. వాడు ఎంత పనైనా కష్టం అనుకోకుండా, ఈ యూట్యూబ్ వాడి కోరిక, వాడి ఆశయం, ఇవన్నీ కూడా చేయాలమ్మా, నేను చేసుకుంటానమ్మా అని ఎప్పటి నుంచో అంటున్నాడు. అంటే వాడు ఒక్కడే చేసుకోవటం అనేది కుదరలేదు. నన్ను పెట్టి మరి చేయమ్మా వంటలో నేను చేసుకుంటానని ఈ వీడియోలు తీయటం కానీ, ఎడిటింగ్ చేసుకోవటం కానీ ప్రతి విషయంలో ఆ బాబే చేసుకుంటాడు. ఓకే అండి, మా బాబు గురించి చెప్పాను కదా. బాబుని మీకు డైరెక్ట్ చేస్తాను, చూపిస్తాను. మా ఫ్యామిలీ గురించి, బాబుల గురించి అంతా నా సబ్స్క్రైబర్లకి, ప్రజలకి తెలియపరుస్తాను. ఒకరోజు ఖచ్చితంగా మీరందరూ చూస్తారు. ఓకే, థ్యాంక్ యూ. యాలక్ పౌడర్ వేసుకుందాం. కొంచెం పంచదారలో వేసి పట్టుకున్నాను నేను, చూడండి. ఒకటండి, దీంట్లో స్వీట్ చూసుకోండి మీరు, ఎందుకంటే కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు, తక్కువ తినేవాళ్ళు ఉంటారు. ఇది మా ఇంట్లో అయితే కొంచెం ఎక్కువగానే తింటారు, అందుకని కొంచెం స్వీటు. మళ్ళీ పంచదార వేసాను నేను కొంచెం. బెల్లమే సరిపోతుంది లెక్క అయితే, కొంచెం పంచదార ఒక చిన్న గిద్దెడికి వేసుకున్నాను. చూసి మీరు తినేదాన్ని బట్టి షుగర్ తీపోడండి. అయిపోయింది చూసారా, చక్కగా ఉండో చుట్టుకోవచ్చు. ఇట్లా తీసుకుంటే అలా వస్తుంది. కాలుతుంది కదా, ఆరిపోయినా చూపిస్తాను. చూసారా, ఇలా చేసుకోవాలి. ఇట్లా ఉండ చుట్టుకొని మళ్ళీ కొబ్బరిలో ఇట్లా చేసుకుంటే అందంగా, క్లాస్గా, టేస్ట్గా ఉంటుంది. చూసారా ఎంత అందంగా, రుచికరంగా కొబ్బరి ఉండ తయారు చేసుకున్నాము. చూడండి ఒకసారి, మన ఛానల్లో ఫుల్ వీడియో ఉంటుంది, చూడండి ఒకసారి. మీరు చూసి ట్రై చేయండి. ఈ వంట కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ మీ ఫ్యామిలీ మెంబర్కి, ఫ్రెండ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.